నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సర్చ్ లోకల్. మీరు ముద్రా లోన్ గురించి వినే ఉంటారు. ఈ స్కీమ్ ఇప్పటి వరకు వ్యాపారాలు చేసే ఎంతోమందికి ఆర్థికంగా ఉపయోగపడింది. అయితే ఈ స్కీమ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎవరైనా ఏదైనా వ్యాపారం చేయాలన్నా, వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలనుకునేటటువంటి వాళ్ళకి ఆర్థికంగా ప్రభుత్వం సహాయం చేస్తుంది. ఈ ముద్రా యోజన కింద సొంతంగా వ్యాపారం స్టార్ట్ చేయాలి అనుకునే చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలకి 10 లక్షల రూపాయల వరకు లోన్ అనేది ప్రభుత్వం అందిస్తుంది. కేంద్ర ప్రభుత్వం 2015 ఏప్రిల్ 8న తీసుకొచ్చిన ఈ పథకం ద్వారా చాలామంది రైతులు, కార్మికులు ఇప్పటికే లబ్ధి పొందడం జరిగింది. ఈ పిఎం ముద్రా యోజన స్కీమ్ ప్రవేశపెట్టి 10 ఏళ్ళు అయింది. ఈ పథకం కింద 10 లక్షల వరకు షూరిటీ లేని లోన్లను ప్రభుత్వ బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులు, ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలు, గ్రామీణ బ్యాంకులు, సహకార బ్యాంకులు లోన్లను అందించడం జరుగుతుంది. మరి ఈ ముద్రా లోన్లు ఎంతవరకు ఇస్తారు? ఈ ముద్రా లోన్లు 3 కేటగిరీల్లో ఉంటాయి. 1 శిశు, 2 కిషోర్, 3 తరుణ్. శిశు కేటగిరీలో 50,000 వరకు లోన్స్ ఇస్తారు. అదేవిధంగా సెకండ్ కేటగిరీ కిషోర్ కేటగిరీలో 50,000 నుండి 5 లక్షల రూపాయల వరకు లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. 3వ కేటగిరీ తరుణ్ కేటగిరీలో 5 లక్షల రూపాయల నుండి 10 లక్షల రూపాయల వరకు లోన్లు ఇస్తారు. అయితే మొదట తీసుకున్నటువంటి లోన్లు ఏవైతే ఉన్నాయో వాటిని సరైన టైంలో కట్టినటువంటి వాళ్ళకి తరుణ్ ప్లస్ అనేటటువంటి కేటగిరీలో 20 లక్షల రూపాయల వరకు కూడా లోన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ బడ్జెట్ సమావేశంలో నిర్మలా సీతారామన్ గారు ఈ ముద్రా లోన్ పరిమితిని పెంచుతూ ఇప్పటికీ లోన్ తిరిగి చెల్లించినటువంటి వాళ్ళకి కొత్తగా లోన్ లిమిట్ను 20 లక్షలకు పెంచినట్లు చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రధానమంత్రి ముద్రా లోన్ పథకం కింద 35% సబ్సిడీతో 10 లక్షల రూపాయల వరకు లోన్ అనేది ఇస్తున్నారని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. మరి ఈ పిఎం ముద్రా లోన్కి అర్హత పొందడానికి దరఖాస్తుదారులు ఏ బ్యాంకు లేదా ఆర్థిక సంస్థలో డిఫాల్టర్గా ఉండకూడదు. మంచి క్రెడిట్ హిస్టరీ ఉండాలి. అలాగే ప్రారంభించాలి అనుకుంటున్నటువంటి వ్యాపారంలో అనుభవం ఉండాలి. దరఖాస్తుదారుల వయసు 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య ఉండాలి. ఈ లోన్ కోసం ఎలాంటి సెక్యూరిటీ లేదా షూరిటీ పెట్టాల్సినటువంటి అవసరం లేదు. కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అంటే, ముద్రా లోన్ అప్లై చేయడానికి గుర్తింపు కార్డు, పాన్ కార్డు, రెసిడెన్సీ సర్టిఫికెట్, కొనుగోలు చేసిన వస్తువులకు సంబంధించిన కొటేషన్లు, బిజినెస్ లైసెన్స్ లేదా రిజిస్ట్రేషన్ నెంబర్, మీ మొబైల్ నెంబర్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇవి ఉంటే ముద్రా లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సర్చ్ లోకల్ ఛానల్ని ఇప్పుడే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి.